హలో గైస్, ఇవాళ వచ్చేసి నేను హోమ్ టూర్ చేయబోతున్నాను. నేను ఓన్లీ ఈ వీడియోలో కిచెన్, హాల్ అండ్ పూజ రూమ్ మాత్రమే చూపించబోతున్నాను. ఎందుకంటే నాకు ఒక వీడియోలో ప్రతి ఒక్కటి చూపివ్వలేము కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ విత్ పూజ రూమ్. సో దిస్ ఇస్ మై పూజ రూమ్. నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి దేర్ ఆర్ 4 సెల్ఫ్స్. ఇంతకుముందు నా వాయిస్ మీకు క్లియర్గా రాకపోవచ్చు, బట్ ఇప్పుడు వస్తుంది. 5 సెల్ఫ్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఇది ది మెయిన్ పార్ట్. ఇక్కడ మనము అన్ని గాడ్స్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక 2 ఎక్స్ట్రా సెల్ఫ్స్ అయితే వచ్చాయి బికాజ్ టు కీప్ ఆల్ ద థింగ్స్. ఇంకొకటి మెయిన్లీ ఇక్కడ ఒకటి డ్రా వచ్చింది. సో ఆ డ్రాలో కూడా మనం పూజకి సంబంధించిన సామాన్ని కూడా పెట్టేసుకుంటున్నాం. ఇక్కడ ఈ రైస్ ఇక్కడైతే ఉన్నాయి రైస్వి కొన్ని. సో వాటి వెనకాల కూడా 2 సెల్ఫ్స్ ఉన్నాయి, బట్ అవైతే మేము ఇప్పటికీ యూజ్ చేయట్లేదు. సో రేపు ఉగాది కాబట్టి ఇవి రెడీగా పెట్టుకున్నాం మేము. ఇప్పుడు మీరు చూడొచ్చు, ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఉండింది అనుకుంటా. సో పూజ రూమ్ పక్కనే మెయిన్గా నేను హాల్ చూపివ్వాలి కాబట్టి పూజ రూమ్ పక్కనే ఇంకొకటి కూడా ఉంది మనకి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది నా ఫోటో. ఇది నా ఫస్ట్ బర్త్డే అప్పుడు తీసి పెట్టారు. అండ్ ఇక్కడ ఒక కబోర్డ్ లాగా వచ్చింది బికాజ్ ఫర్ డెకరేటింగ్ ఐటమ్స్. ఇది జస్ట్ షోకేస్కి ఏం కాదు, కొన్నిసార్లు అక్కడ ఉన్న పూజవి కావచ్చు, వేరే ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, వేరే ఇంకా బాటిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ ఆ పాట్ని ఎందుకంత స్పెషల్గా పెట్టామంటే అది వాళ్ళు మా నాన్నమ్మ చేయించి పెట్టింది అక్కడ. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ సో స్పెషల్ అనమాట. ఇంకొకటి ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఎందుకంటే ఇక్కడ కింద ఉన్నది యాక్చువల్లీ ఇది దేవుని రూమ్లో రావాలి, బట్ మనకైతే ఓన్లీ ఏదైనా వ్రతాలు చేసుకునేటప్పుడు కానీ ఇది వస్తుంది, లోపల పెట్టవచ్చు దీన్ని. అండ్ ఫైనలీ ఇది వచ్చేసి మేము టీవీ దగ్గర ఎలా డెకరేట్ చేసుకున్నాం అనేవి. అండ్ పైన మీరు చూసినట్లయితే చాలా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా. సో అలా మేము కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అండ్ డెకరేటింగ్ ఐటమ్స్ అయితే పెట్టాము ఇక్కడ. ఇవి వచ్చేసి కొన్ని అవార్డ్స్. ఇవి మా డాడీవి. అక్కడ కూడా ఉన్నాయి ఇంకా 2 అవార్డ్స్, అదిగోండి అవి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి, అంటే కింద ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి దీనిలో ఓన్లీ స్మాల్ టీవీ ఉంటుంది అంతే. సో వన్ మోర్ థింగ్, మెయిన్గా ఇది వచ్చేసి మెయిన్ డోర్. దీన్ని ఓపెన్ చేస్తే నేను చాలాసార్లు మీకు చూపించాను అనుకుంటా. అంతలోపు మీరు చూసేయండి. ఇది వచ్చేసి ఇంకొకటి ఫ్రిడ్జ్. అండ్ మీకు కిచెన్ చూపివ్వాలి కదా, సో అక్కడికైతే వెళ్తాను ఇప్పుడు. సో కిచెన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కొన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా 7 సెల్ఫ్స్ ఇక్కడ. అండ్ ఇక్కడ కొన్ని మళ్ళీ ఇక్కడ కొన్ని రైస్వే ఉన్నాయి. సో ఇది ఇంకొక టేబుల్, కొంచెం రైస్ కుక్కర్ అలాంటివి పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా ఆనియన్స్ వస్తాయి, ఇక్కడ కూడా ఆనియన్స్ వస్తాయి. అండ్ కింద జస్ట్ ఎక్స్ట్రా స్పేస్ కోసం. అండ్ ఇది వచ్చేసి స్టవ్. అండ్ మనము మెయిన్గా స్టవ్ కాబట్టి స్టవ్ ఇక్కడ. అండ్ ఒక సింక్. అండ్ దెన్ ఇక్కడ వాటర్ ఫిల్టర్ సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే జస్ట్ వెంటిలేషన్ కోసం విండోస్. అండ్ ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. ఇది బెడ్ పక్కనే ఉంటుంది. సో ఎక్కడ పెట్టినా అది అంత స్పేషియస్గా ఉండదు. సో అక్కడ పెడితేనే మనకు స్పేషియస్ హాల్.
ఇంకా క్లియర్గా చూపివ్వాలంటే ఇది హాల్ అండ్ అక్కడ సోఫా, అక్కడ బెడ్ అండ్ చూసినట్లయితే 2 డోర్స్ ఉన్నాయి. ఇది రీసెంట్గా పైన ఇల్లు కట్టించినప్పుడు పెట్టించిన డోర్. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి మేము తినే టేబుల్ అనమాట. అండ్ మీకు చూపిస్తాను అని చెప్పాను కదా. సో మీకు చూపిస్తాననింది ఇవే. నేను మీకు వీడియోస్లో చూపించి ఉంటాను ఆల్రెడీ జామ చెట్టు. అండ్ ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది. సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేస్తుంది మనకి ఇక్కడ పైనకి. అటు సైడ్ కూడా కొన్ని కాయలు ఉన్నాయి. మీకు ఇప్పటికైతే కొన్ని చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ 2 చూడొచ్చు మీరు. సో ఇంతవరకు నేను చూపించగలిగాను. మీరు చూసేటివన్నీ చూడండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ 2. ఇవి ఇంకా పెద్దగా కాలేదు. పెద్దగా అయిన కాయల్లో అదొకటి గైస్. ఇదిగోండి మీరు చూడొచ్చు అక్కడ. సో అదొకటి. అండ్ అంతే గైస్ ఇప్పటికీ పెద్దగైన కాయలు. సో ఇది ఇంకొకటి చెట్టు జస్ట్ లైక్ అది మేము అంటే మేము దానికి నీళ్ళు పోసేది లేదు. బట్ మేము యూస్ చేసే నీళ్ళన్నీ అక్కడికైతే వెళ్తాయి. అంటే ఫ్రెష్ వాటర్ మేము ఇక్కడ యూస్ చేసేవన్నీ కూడా అక్కడికి వెళ్తాయి. అండ్ ఈ వీడియోలోనే నేను బెడ్రూమ్ కూడా చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నేను మీకు ముందు చూపించాను అనుకుంటా, బట్ అంత క్లియర్గా నేను చెప్పలేను కదా. లేదు మా తమ్ముని ఫోటో ఇంకొకటి. సో ఇంకొకటి ఏంటంటే మనకి వచ్చేసి మా మమ్మీ శారీస్ అమ్ముతుంది ఇక్కడ. మీరు చూడొచ్చు ఇక్కడ ఒక ర్యాక్ అండ్ ఇక్కడ ఒక బెడ్, ఎందుకంటే శారీస్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ కబోర్డ్, ఇది వచ్చేసి బీరువా కబోర్డ్. అండ్ ఇది దీంట్లో మా మమ్మీ నార్మల్ ఐటమ్స్ అమ్మేటివే పెడతారు అనమాట. ఇవి ఆల్రెడీ ఆర్డర్ వచ్చినవి, అయిపోయినవి, తీసుకున్నవి. సో ఇక్కడ జస్ట్ నార్మల్గా అన్ని కవర్స్ అవన్నీ పెట్టేస్తుంది. అండ్ అంతే గైస్, ఇంకా పైన శారీస్ అవన్నీ ఉన్నాయి. ఎవరైతే మా మమ్మీ ఛానల్ని ఆల్రెడీ చూసారో వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఇంకొకటి చూపిస్తానన్నాను కదా బెడ్రూమ్ అని చెప్పేసి, ఆ బెడ్రూమ్ దగ్గరికి ఇప్పుడు వెళ్దాము. అది మా నాన్నమ్మ వాళ్ళ బెడ్రూమ్. ఇది వచ్చేసి జస్ట్ శారీస్ కోసం అని ఉంచాము.